Hello everyone, welcome back to the channel of Pharmacy. So in this video we were discussing about Alzheimer's disease in pharmacology under unit 5, and the main heading is the pharmacology of drugs acting on Alzheimer's disease. Okay, that is, remember Alzheimer's అనేది కంప్లీట్గా CNS డిసీజ్ అనమాట, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిసీజ్. అండ్ ఆల్జీమర్స్ అనేది ఎవరికి వస్తుందంటే, బిఫోర్ దిస్ మనకి ఇంట్రడక్షన్ తెలియాలి. ఆల్జీమర్స్ అనేది ఏజ్డ్ పీపుల్స్కి వస్తుంది, అరౌండ్ 60 to 65. అండ్ మోస్ట్లీ ఆల్జీమర్స్ అనేది రీజన్ ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ ఎమ్లాయిడ్ ప్లెక్యూస్ అనమాట, విచ్ ఆర్ నథింగ్ బట్ ద ఏపీపీ అంటారు, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎమ్లాయిడ్ ప్రోటీన్ ప్లెక్యూ ప్రోటీన్స్ అని అంటారు. సో ఇది ఎప్పుడైతే నర్వ్ సెల్లో అక్యుములేట్ అవుతుందో, సో ఆ అక్యుములేషన్ వల్ల ఈ యొక్క ఆల్జీమర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక రీజన్ అదైతే, ఇంకొక రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఎస్టైల్ కోలిన్ లెవెల్స్ అనేవి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ దగ్గర రీచ్ అవ్వట్లేదు. సో అక్కడున్న రిసెప్టార్ సైట్కి బైండ్ అవ్వకపోవడం రీజన్ వల్ల కూడా మనకి ఆల్జీమర్స్ అనేది వస్తుంది. సో రిమెంబర్ దీస్ 2 things. అండ్ ఆల్సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అండ్ ఆల్సో ద వన్ న్యూరోఫైబ్రిలేట్ ట్యాంగిల్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి. ఓకే, సో బీటా అమ్లాయిడ్ ప్లెక్యూస్ అండ్ ఆల్సో ద న్యూరోఫైబ్రిలేట్ ట్యాంగిల్స్ అక్యుములేషన్ క్రియేట్ అవ్వడం వల్ల, అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల, అండ్ ఆల్సో టా ప్రోటీన్ అక్యుములేషన్ ఇన్ ద నర్వ్ సెల్స్ వల్ల. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల ఆల్జీమర్స్ వస్తుంది. అండ్ ఆల్సో ద 5th one ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, lack of acetylcholine levels at the postsynaptic or the synaptic left. And symptoms koste ganka short term memory loss and difficulty in performing familiar tasks like eating and bathing and whatever all basic needs, and slurred speech and reduced judgment. So these are the symptoms. Andariki ive undalani reason kuda ledu, so remember that. And now ఇప్పుడు ఫస్ట్ తెలియాలంటే ఆల్జీమర్స్ అనేది అంటే గుర్తుపెట్టుకోలేని ప్రతి ఒక్కరికి ఆల్జీమర్స్ అంటే ఇట్స్ నాట్ ద రీజన్. గుర్తుపెట్టుకోకపోవడం ప్రతి ఒక్కరికి ఆల్జీమర్స్ కాదు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఓన్లీ థింగ్ అక్యుములేషన్ ఆఫ్ బీటా అమ్లాయిడ్ ప్లెక్యూస్. ఓకే, రిమెంబర్ దట్. ఓకే, మనకి గుర్తుండేది చదివింది గుర్తుండట్లేదంటే దట్ ఈస్ ద అనదర్ పార్ట్. ఓకే, డోంట్ కన్సిడర్ దట్ యాజ్ ఆల్జీమర్స్. ఓకే, అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్జీమర్స్ డ్రగ్స్. డ్రగ్స్ అన్నా ఆరల్స్ కోలినర్జిక్ యాక్టివేటర్స్ అన్నా, రిమెంబర్ వన్ థింగ్, సేమ్ అవి. అండ్ ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ దట్ ఏసీహెచ్ లెవెల్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా, బికాస్ దీస్ ఆర్ ద రీజన్ వేర్ వీ రిమెంబర్ ఎవ్రీథింగ్. మన నర్వ్ సెల్ ఫంక్షన్ కూడా చేస్తుంది రీజన్ ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ వల్లే. ఓకే, సో ఈ కేటగిరీలోకి వచ్చేవి అంటే ఎస్టైల్ కోలిన్ లెవెల్స్ని పెంచివి రివాస్టిగ్మిన్, డోనిపజోల్ అండ్ గలాంటమైన్. ఇఫ్ యూ రిమెంబర్ దట్, నేను ఆల్రెడీ డోనిపజోల్ గురించి, గలాంటమైన్ గురించి ఆల్రెడీ వాట్ వీ కాల్ దట్ న్యూట్రోపిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కాగ్నేటివ్ ఎన్హాన్సర్స్ న్యూట్రోపిక్స్. ఓకే, అండ్ ఎన్ఎండిఏ రిసెప్టార్ యాంటగోనిస్ట్. సో రిమెంబర్ ఎన్ఎండిఏ యాంటగానిస్ట్ వచ్చేసి మిమాంటిన్. అండ్ నెక్స్ట్ మిస్లీనియస్ డ్రగ్స్ అనమాట. సో మిస్లీనియస్ డ్రగ్స్ వచ్చేటప్పటికి పైరెస్టమ్ అండ్ పైరిథయాక్సిన్. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఎన్ఎఫ్. సో ఇక్కడ వరకు మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే రైట్ ఏ నోట్ ఆన్ ఆల్జీమర్స్ ఆర్ రైట్ ఏ నోట్ ఆన్ ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ఆల్జీమర్స్ అన్నప్పుడు డెఫినెట్లీ డెఫినిషన్ రాయాలి, అండ్ తర్వాత క్లాసిఫికేషన్ రాయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఫార్మకాలజీ అన్నప్పుడు ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్. సో రిమెంబర్ దట్. సో ఫార్మకోడైనమిక్స్ అంటే మెకానిజం ఆఫ్ యాక్షన్ రాయాలి, అండ్ ఫార్మకోకైనెటిక్స్ అంటే దాని యొక్క అబ్జార్ప్షన్ అండ్ మెటబాలిజం ఎలిమినేషన్ అనేది రాయండి. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఏదో ఒక డ్రగ్ అనేది తీయండి, బికాస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సిలబస్ షీట్లో మీకు ఎక్కడ కూడా ప్రో డ్రగ్స్ అని మెన్షన్ చేయలేదు. సో ప్రో డ్రగ్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఈజీగా ఉండేదని రాయండి మ్యాక్సిమం. ఓకే, సో నౌ వీ కెన్ సీ దట్ రివాస్టిగ్మిన్. సో రివాస్టిగ్మిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ చూద్దాం. సో జనరల్లీ బిఫోర్ దిస్ వీ నీడ్ టు నో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక, సో ఇది జనరల్లీ ప్రీ సినాప్టిక్ న్యూరాన్, ఇది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ యాజ్ వీ నో, అండ్ ఇది సినాప్టిక్ లెఫ్ట్, ద గ్యాప్ బిట్వీన్ ద 2 న్యూరాన్స్. ఓకే, సో ఎప్పుడైతే బికాస్ ఆఫ్ సమ్ యాక్షన్ పొటెన్షియల్ ఆర్ సమ్ స్టిమ్యులై వల్ల ఏదైతే ఎస్టైల్ కోలిన్ అనేది సెమినల్ వెజికల్స్లో ఉందో, వెజికల్స్లో ఉందో, సో అది బికాస్ ఆఫ్ దట్ స్టిమ్యులై
ఇక్కడ నుంచి సినాప్టిక్ లెఫ్ట్కి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద స్పేస్. అక్కడి నుంచి ఏవైతే పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ దగ్గర ఉన్న రిసెప్టర్ సైట్కి బైండ్ అవుతాయి. సో బైండ్ అయినప్పుడు వాటి యొక్క సెల్యులర్ యాక్టివిటీ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ సెల్యులర్ యాక్టివిటీ ఏంటి? గెటింగ్ ద ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా నార్మల్ మన బ్రెయిన్స్లో జరుగుతుందన్నమాట. వేరాజ్ ఆల్జీమస్ వచ్చిన పర్సన్స్ బ్రెయిన్లో ఏమవుతుందంటే, ఫస్ట్లీ ఒకటి ఎయిదర్ ఏసీహెచ్ లెవెల్స్ అనేవి తక్కువ అవుతున్నాయి, అండ్ ఈవెన్ ఒకవేళ రిలీజ్ అయినా కూడా అవి ఈ యొక్క రిసెప్టార్ సైట్కి బైండ్ అవ్వట్లేదు. అండ్ ఈవెన్ అవి రిలీజ్ అయినా సరే మనకు ఆల్రెడీ తెలుసు ఏసీహెచ్ఈ, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్ ఈ యొక్క ఏసీహెచ్ని ఎసిటేట్ కింద కోలిన్ కింద సెపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, డీగ్రేడ్ చేస్తుంది. సో ఈ ఎస్టేట్ అండ్ కోలిన్ అనేవి ఒక బై ప్రోడక్ట్స్. ఆ బై ప్రోడక్ట్స్ కూడా ఇన్యాక్టివ్ బై ప్రోడక్ట్స్, రిమెంబర్ దిస్. సో ఈ ఇన్యాక్టివ్ బై ప్రోడక్ట్స్ అనేతో మనకి ఎటువంటి యూజ్ లేదు. బట్ ఈ కోలిన్ ఏదైతే ఉందో ఇన్యాక్టివ్ బై ప్రోడక్ట్, అది ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే, సో ఈ కోలిన్ రీబ్యాక్ చేసుకుంటుంది అనమాట, అంటే రీఅప్టేక్ అవుతుంది. సో రీఅప్టేక్ అయిన తర్వాత అక్కడ బికాస్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్ అది మళ్ళీ ఎస్టైల్ కోలిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దిట్ ఈస్ ద మెకానిజం. ఇక్కడ ఫస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ఏదర్ ఏసీహెచ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు సఫిషియంట్ అమౌంట్, ఆర్ఎల్స్ ఏసీహెచ్ రిలీజ్ అయినా ఈ ఏసీహెచ్ అనే ఎంజైమ్ దాన్ని డీగ్రేడ్ చేసేస్తుంది. సో దాన్ని డీగ్రేడ్ చేయడం వల్ల ఈ యొక్క లైక్ ఆల్జీమస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో రిమెంబర్, దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ కోలినర్జిక్ యాక్టివేటర్స్ అనమాట. ఇప్పుడు మనం ఇచ్చే డ్రగ్ ఏం చేస్తుందంటే దీనికి ఎయిదర్ రివర్సిబుల్లీ ఆర్ ఇర్రివర్సిబుల్లీ బైండ్ అవుతుంది అనమాట. సో బైండ్ అయ్యి దీని యొక్క యాక్టివిటీని స్టాప్ చేస్తుంది. స్టాప్ చేసినప్పుడు ఏసీహెచ్ యొక్క యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎక్కడ? ఈ యొక్క పోస్ట్ సినాప్టిక్ రిసెప్టార్ సైడ్ దగ్గర. సో రిమెంబర్, ఈ రివాస్టిగ్మిన్ అనే డ్రగ్ సెలెక్టివ్లీ బైండ్స్ విత్ ఎంజైమ్. సో రిమెంబర్, సెలెక్టివ్లీ, స్పెసిఫిక్ యాక్టివిటీ. ఓకే, స్పెసిఫిక్ యాక్టివిటీ అనేది మోస్ట్లీ లాక్ అండ్ కీ ఎంజైమ్ మీకు ఆల్రెడీ తెలిసింది కదా, లాక్ అండ్ కీ యాక్టివిటీ అనేది. సో వాటికి స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో ఆ యొక్క స్పెసిఫిక్ స్ట్రక్చర్స్కి మాత్రమే వెళ్తుంది. సో అందుకే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకే, సెలెక్టివ్లీ బైండ్స్ విత్ ఎంజైమ్ ఎస్టైల్ కోలిన్ ఎస్టరేస్. సో బికాజ్ ఇక్కడ ఏసీహెచ్ని ఇన్హిబిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్యాక్టివేట్స్ ఏసీహెచ్ ఎంజైమ్ ఇన్ బ్రెయిన్. సో ఏసీహెచ్ అనే ఎంజైమ్ని బ్రెయిన్లో ఇన్యాక్టివేట్ చేస్తుంది, అంటే నథింగ్ బట్ న్యూరాన్ సైడ్ దగ్గర అట్ సినాప్టిక్ లెఫ్ట్. సో దేర్ బై ప్రివెంట్స్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఏసీహెచ్ ఎస్టైల్ కోలిన్ టు ఎస్టేట్ అండ్ కోలిన్. ఏదైతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకున్నామో అదే. అండ్ ఇట్ లీడ్స్ టు ద అక్యుములేషన్ ఆఫ్ ఏసీహెచ్ ఇన్ ద బ్రెయిన్. సో ఇది ఎలిమినేట్ అయ్యేటప్పటికి ఈ ఏసీహెచ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో రిలీఫ్ ఫ్రమ్ ఆల్జీమర్స్. సో దిస్ ఈస్ ద వన్ కాజ్ రిలీజ్ ఫ్రమ్ ఆల్జీమర్స్ అనమాట. ఓకే, సో ఆల్జీమర్స్ వచ్చే అందరికీ బికాస్ ఆఫ్ ఏసీహెచ్ అని కూడా చెప్పలేం. ఆల్రెడీ పైన చెప్పాను కదా, బీటా ఎమ్లాయిడ్ ప్లెక్యూస్. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ కూడా. ఓకే, సో వేర్ డూ దీస్ బీటా ఎమ్లాయిడ్ ప్లెక్యూస్ అక్యుములేట్ అంటే సెరిబ్రల్ కార్టెక్స్ దగ్గర. ఫస్ట్లీ రిమెంబర్ దట్ సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, అండ్ ఈ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అనేవి లాస్ట్లో రాయండి, లైక్ ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. నాసియా, ఎనోరెక్సియా అండ్ ట్రీమర్స్ అండ్ బ్రాడికార్డియా. వాట్ ఈస్ ట్రీమర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్వాలంటరీ బాడీ మూమెంట్స్ అనమాట. ఓకే, బ్రాడికార్డియా అంటే ఏంటంటే డిక్రీజ్డ్ హార్ట్ రేట్. ఓకే, అండ్ ఫార్మకాలజీ, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మకాలజీ ఇప్పుడు ఫార్మకోకైనెటిక్స్ తీసుకుంటే యూ నీడ్ టు రైట్ మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్, మెకానిజం ఆఫ్ యాక్షన్ అండ్ ఎలిమినేషన్, ఎక్స్క్రీషన్. ఓకే, అండ్ ఫార్మకోలాజికల్ ఏజెంట్. ఇక్కడ నేను 3 మెన్షన్ చేశాను. సో 3ని ఇలా టేబులర్ ఫామ్లో కాకుండా ఇండివిజువల్గా రాయండి, ఆన్సర్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. ఓకే, సో డోనిపెజల్ విచ్ ఈస్ అండ్ కోలినర్జిక్ యాక్టివేటర్స్. సో మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చేసి ఏసీహెచ్ఈఐ ఇన్ ద టర్మ్స్ ఇన్హిబిటర్స్. ఏసీహెచ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, అండ్ స్టార్టింగ్ డోస్ వచ్చేసి 5 mg per daily. సో ఎందుకు స్టార్టింగ్ డోస్ అంటున్నామంటే ఎప్పుడు కూడా డోస్ అనేది గ్రాడ్యువల్గా ఇచ్చారు, ఒకే క్వాంటిటీ అని సడన్గా ఇవ్వరు. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. సో రిమెంబర్ దట్స్ వై స్టార్టింగ్ డోస్ 5 mg per daily అని చెప్పాను. అండ్ మెటాబాలిజం. సో ఈ యొక్క డ్రగ్ అనేది ఏ ఎంజైమ్ వల్ల మెటాబాలిజం అవుతుందంటే బికాస్ ఆఫ్ హెపాటిక్, దట్ ఈస్ CYP2D6 or CYP3A4 అండ్ పొటెన్షియల్ డ్రగ్ ఇంటరాక్షన్. సో ఈ డ్రగ్ మనం ముందుగా ఆల్రెడీ ఇంకొన్ని డ్రగ్స్ తీసుకుంటే వాటితో వేటితో ఇంటరాక్ట్ అవుతుందంటే, సో రిమెంబర్ కీటోకొనజోల్ తీసుకున్నా, ఆర్ ఎల్స్ ఫంగల్ డ్రగ్, ఆర్ ఎల్స్ యాంటీఫంగల్ డ్రగ్ క్వినిడిన్ మే ఇంక్రీజ్ డోనిపెజిల్ లెవెల్స్. సో డోనిపెజిల్ లెవెల్స్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ డోనిపెజిల్ అనేది బాడీలో 80% యాక్టివిటీ చూపిస్తే, ఆర్ ఎల్స్ 60% యాక్టివిటీ చూపిస్తే, ఈ యొక్క కీటోకొనజోల్ కూడా ఆ పర్సన్ తీసుకుంటే అండ్ క్వినిడిన్,
సో ఏమవుతుందంటే క్వినిడిన్ ఈజ్ అన్ యాంటీ మలేరియల్ డ్రగ్. ఓకే, ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ తనకి మలేరియా ఉండున్నా ఆర్ సమ్ అదర్ యాక్టివిటీ వల్ల తను క్వినిడిన్ తీసుకున్నా సరే ఆటోమేటిక్గా ఈ యొక్క డోనిపెజల్ లెవెల్ని యాక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. మేబీ ఇట్స్ 100% ఆర్ గ్రేటర్ దాన్ దట్ అనమాట. అంటే ఇక్కడ థెరాప్టిక్ రేంజ్ అనేది లైక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంఎస్సి అనేది అంటే మ్యాక్సిమం సేఫ్ కాన్సన్ట్రేషన్ అనేది మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇఫ్ రిమెంబర్ మ్యాక్సిమం సేఫ్ కాన్సన్ట్రేషన్, సో రిమెంబర్ డ్రగ్ యొక్క యాక్టివిటీ అనేది ఎప్పుడైనా సరే ఇన్ బిట్వీన్ ఎంఎస్సి అండ్ ఎంఈసిలో ఉంటే మీకు థెరాప్టిక్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. బట్ అదే ఈ యొక్క ఎంఈసి కన్నా కింద ఉంటే అది యాక్టివిటీ అనేది చూపించదు తీసుకున్నా సరే డ్రగ్. బట్ ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్సి కన్నా ఎక్కువ తీసుకుంటే అది టాక్సిక్ యాక్టివిటీ చూపిస్తుంది. ఓకే, సో రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ గెలాంటమైన్కి వచ్చేటప్పటికి సేమ్ ఏసీహెచ్ఈఐ ఇన్హిబిటర్స్ లేదంటే నికోటినిక్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ అనమాట. అండ్ 4 mg per twice a day. సో ఒక డేకి ఇది 4 mg అంటే మార్నింగ్ అండ్ ఆల్సో ఈవినింగ్ బేస్డ్ అపాన్ దట్ కన్సిడరేషన్స్. సేమ్ ఎంజైమ్స్ అనేవి మెటబాలిజం క్రియేట్ చేస్తుంది. అండ్ కీటోకొనజోల్ క్వినిడిన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తాయి వీటి యొక్క గెలాంటమైన్ లెవెల్స్ని. అండ్ ఎమిట్రిప్టిలిన్, ఫ్లాక్సిటిన్ అండ్ ఆల్సో ఇవేం చేస్తాయంటే ఏవైతే కింద మెన్షన్ చేశానో ఎమిట్రిప్టిలిన్ కానీ ఫ్లాక్సిటిన్ కానీ గెలాంటమైన్ లెవెల్స్ని తగ్గిస్తాయి అనమాట. అంటే ఇందాక 80% యాక్టివిటీ కాస్త మేబీ 30కి వచ్చేయచ్చు అనమాట. ఓకే, సో ఈ డ్రగ్ ఇంటరాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ద మిమాంటమైన్ అది చూసుకుంటే కనుక ఎన్ఎండిఏ యాంటగోనిస్ట్, సో పార్షియల్ యాంటగోనిస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 5 mg per week. This is 5 mg per day, 4 mg twice a day and bis a day and also the 5 mg per week. And predominance renal clearance. సో ఇక్కడ renal clearance అని చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ యొక్క డ్రగ్ ఇంటరాక్షన్ లైక్ కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఇఫ్ ఈ యొక్క మిమాంటమైన్ అనేది ఈ కార్బోనిక్ యాన్హైడ్రేస్తో పాటు తీసుకుంటే క్లియరెన్స్ అనేది తక్కువైపోతుంది. సో క్లియరెన్స్ అంటే ఎక్స్క్రీషన్ అనేది బాడీలోంచి తక్కువైపోతుంది అనమాట. సో ఎక్స్క్రీషన్ అనేది బాడీలోంచి తక్కువైపోతే బాడీలో డ్రగ్ టైం అనేది ఎక్కువసేపు ఉండిపోతుంది. సో అలా ఎక్కువసేపు ఉన్నా సరే అది అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అవుతుంది, లేదంటే కొన్నిసార్లు టిష్యూస్లో అక్యుములేట్ అవుతుంది ఆర్ ఎల్స్ దట్ క్రియేట్స్ ద టాక్సిసిటీ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా బయోఫార్మస్యూటిక్స్లో వస్తాయి. ఓకే, రిమెంబర్ దట్. సో కార్బోనిక్ యాన్హైడ్రేస్ రెడ్యూస్ ద క్లియరెన్స్, మెమాంటమైన్ లెవెల్స్ని బాడీలోంచి వెళ్లకుండా తగ్గించేస్తుంది. సో రిమెంబర్ ఏ డ్రగ్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అబ్జార్బ్ అవ్వాలి. అండ్ అబ్జార్బ్ అయిన తర్వాత ఒక పర్టికులర్ దాని T12 అండ్ కంప్లీట్ ఎలిమినేషన్ అనేది అవ్వాలి. అలా అవ్వకపోతే ఇట్ లీడ్స్ టు చెప్పాను కదా ఏడిఆర్ ఆర్డర్స్ టిష్యూలో అక్యుములేట్ అవుతాయి అండ్ టాక్సిటీ క్రియేట్ చేస్తుంది. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇఫ్ ఎనీ మోర్ యూ హ్యావ్ డౌట్స్ యూ కెన్ కమెంట్. అండ్ దిస్ ఈస్ ద టాపిక్. థ్యాంక్ యూ.